కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర సృజాజుషం. నాకు మా ఆప్తుడు మల్లిక చెప్పాడు నిన్న, ఇలాగా రమణమూర్తి గారికి ఈ రకమైనటువంటి ఒక వ్యవస్థ, ఒక మాటలో చెప్పలేకపోతూ ఉన్నాను, ఒక అవమానకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటప్పటికల్లా చాలా బాధ కలిగింది. మా తండ్రి గారికి ఒక అవమానం జరిగితే ఎంత బాధ కలుగుతుందో, మా తండ్రి గారంత వయస్సు లేకపోయినా కూడా అంతటి ఆప్తులైనటువంటి రమణమూర్తి గారికి ఆ బాధ కలిగింది అనేటప్పటికల్లా నేను చాలా అంటే చాలా బాధపడ్డాను. మానవ సమాజము ఎటు వెళ్ళిపోతుంది వేళ, ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇంకా కలియుగం ప్రారంభం అయ్యి ఒక 5,000 సంవత్సరాలు నిండిందేమో. ఈలోపుగానే ఎన్నో రకాలైనటువంటి అకృత్యాలని మనం చూస్తూ ఉన్నాము. ఎంత దారుణమైనటువంటిది, ఎంత దారుణమైనటువంటి విషయము. ఒక చెడుని చెడు అని చెబితే అది కిట్టక వారి మీద దాడి చేయడం అనేటువంటిది చాలా అమానవీయం. ఇంతకించి మనం మాటలో చెప్పలేం. అమానవీయమైనటువంటి సంఘటన జరిగినటువంటిది ఇది. ఈవేళ మన దేశంలో రాజకీయ నాయకులకి సిగ్గు లేదా అండి? మొత్తం అందరు రాజకీయ నాయకుల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను నేను. రాజకీయానికి సిగ్గు లేదా అని అడుగుతూ ఉన్నాను. ఏమని చెప్పంటారా? ఒకడు హిందూ దేవుళ్ళని పెట్టుకుని ఓట్లు అడుక్కునేటువంటి ముష్టి విధవులు కొంతమంది, ఒకళ్ళు ముస్లిం వాళ్ళని పెట్టుకుని ఓట్లు అడుక్కునేటువంటి ముష్టి వాళ్ళు కొంతమంది, క్రిస్టియన్ని బొమ్మ పెట్టుకుని అడుక్కునేటువంటి వాళ్ళు కొంతమంది. మీకు ఒక దమ్ము లేదా? మీరు మగవాళ్ళు కాదా? మీకంటూ మీకు మీ కాళ్ళ మీద నిలబడి మీ చేతులు జోడించి ఓటు అడిగితే వేయటువంటి వాళ్ళు ఎవరు లేరా? మీకు దేవుణ్ణి అడ్డు పెట్టుకుని మీరు రాజకీయం చేయాల్సినటువంటి అవసరం ఏముంది? సిగ్గుండాలి ప్రతి రాజకీయ నాయకుడికి కూడా. నేను ప్రతి ఒక్కరికి కూడా ఈవేళ ఈ మీటింగ్లో 100 మంది వచ్చి ఉండొచ్చు, కానీ యావత్ రాజకీయ నాయకులు మొత్తానికి కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుక్కోవడానికి మీకు సిగ్గు ఉండాలి. దయచేసి రాజకీయాల్ని మతపరంగా కూడా ఎవరు కూడా చెయ్యవద్దు. రాజకీయం వేరు, మతం వేరు, దేవుడు వేరు. దేవుణ్ణి నమ్ముకోండి తప్ప దేవుణ్ణి అమ్ముకోవద్దు. దేవుణ్ణి పెట్టుకుని మీరు బతకడానికి ప్రయత్నం చేయవద్దు రాజకీయంగా అని చెప్పి నేను యావత్ రాజకీయ నాయకులకి కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇలాంటి మతోన్మాదులందరికీ కూడా నేను చెబుతూ ఉన్నా, హిందూ మతం ఎప్పుడూ కూడా ఇలాంటి మతోన్మాదాన్ని ప్రోత్సహించదు. ఆయన గాంధేయవాది అన్నట్టుగా నేను చెప్పటం లేదు. నేను గాంధీ గారిని చూడలేదు. రమణమూర్తి గారిని కలవడానికి ముందర నేను గాంధీ గారికి వ్యతిరేకిని, చాలా వ్యతిరేకిని. ఎందుకంటే ఇవాళ రేపట్లో వస్తున్నటువంటి మీడియాలు చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు పాపులర్ కావడం కోసం గాంధీ గారిని నెహ్రూ గారిని పెట్టుకుంటారండి. గాంధీ గారు ఈ పని చేశాడు, నెహ్రూ గారు ఆ పని చేశాడని చెప్పి నువ్వు యూట్యూబ్లో పాపులర్ కావడానికి ఈ రకమైనటువంటి మహానుభావులను పట్టుకుని మీరు వాళ్ళని అశ్లీలంగా చూపిస్తే అసలు ఏమైనా అసలు సమాజం ఎలా ఉంది? అసలు అడుక్కు తిను, రోడ్డు మీద బట్ట వేసుకుని రోజుకు 100 రూపాయలు వస్తుంది అంతే తప్ప యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని గాంధీని నెహ్రూని ఇలాంటి మహానుభావులను నువ్వు దయచేసి నీవు చెడు చేయవద్దయ్యా. అలాగే దయచేసి నీకు మత లబ్ధి కోసం, నీకు ఏదైనా రాజకీయ లబ్ధి కోసం కావాలి అనుకున్నట్టయితే రాజకీయ నాయకులు చెప్పులు నాకు తప్పు లేదు, కానీ దేవుడి ఫోటోలు పెట్టి మోదీ గారికి విశ్వరూపం చూపినట్టుగాను మరొకరికి రేపొద్దుట ఇంకొక రాజకీయ నాయకుడికి కూడా ఇంకొక 5 చూపిస్తారు. ఎందుకండి ఈ బతుకులు? నీ అంతటి నీవు బతకలేవా సమాజంలో? ఒక అన్యాయాన్ని అన్యాయం అని చెప్పి అడిగితే కొట్టేస్తావా? ఏమైనా అసలు సమాజం ఎటు వెళుతూ ఉంది? అలాంటి వ్యక్తిని కూడా క్షమించేటువంటి మనస్తత్వం ఆయనకైతే ఉంది, కానీ నాకైతే లేదని చెబుతూ ఉన్నాను నేను.
నిజంగా మా తండ్రి గారికి ఈవేళ అవమానపడితే నాకు ఎంత బాధ కలుగుతుందో అంతకంతే కూడా నేను బాధపడుతూ ఉన్నాను, ఆవేదనతోనే మాట్లాడుతూ ఉన్నాను. నాకు మాటలు రావటం లేదు, ఇంతకు మించి సమయాన్ని తీసుకోవటం లేదు. జై భారత్. మీరు వస్తారా రారా అంటే ఇష్టపడుతూ ఉన్నాను. ధన్యుడిని.